మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పిల్లల్లో ఐక్యూ ఈక్యూ అని చెప్పేసి అంటాము. సో ఇంటెలిజెన్స్ కోషంట్, ఎమోషనల్ కోషంట్, ఇది మనకు పుట్టుకతోనే వస్తుందా, లేదా మనము ఎలాంటి పద్ధతులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు దీన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది? ఈక్యూ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఐక్యూ అంటే ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్ అని మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ రీచింగ్ సర్టన్ ఏజ్, ఎస్పెషల్లీ టీనేజ్ ట్రాన్సిషన్ 13 to 18 ఈ మధ్యలో ఉన్న వయసు పిల్లల్లో ఇక్కడ నుంచి 13 years నుంచి దే షుడ్ స్టార్ట్ ఇన్కల్కేటింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్, అట్లీస్ట్ మదర్ ఫాదర్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఉండాలి. అంటే పిల్లల ముందు హార్ష్ వర్డ్స్ మాట్లాడుకోవడం, పిల్లల ముందే కొట్టేసుకోవడం, గట్టిగా అరుచుకోవడం. మీకు తెలుసు కదా, చాలా ఇళ్లలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఫ్రిక్షన్. చిన్న ఏజ్ నుంచి ఎస్పెషలీ టీనేజ్ లో ఎదుగుతున్న పిల్లలకి ఆ వైలెన్స్ కి ఎక్స్పోజ్ అవడం, ఇలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉండకూడదు. ఇఫ్ దే వాంట్ their kids to have emotional intelligence, point number 1, because they learn from parents a lot. Number 2, ఎలాంటి ఫ్రెండ్స్తో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అక్కడ స్కూల్లో వేస్తే స్కూల్లో టీచర్స్ సెకండ్ పేరెంట్స్ అంటారు. సో స్కూల్లో వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ దేర్? ఓన్లీ స్టడీసా, లేదంటే ఆర్ దే ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ దీస్ 360 degrees ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కిడ్? సో ఇవన్నీ చూసుకోవాలి. దీంతో పాటు పేరెంట్స్ ఎమోషనల్ రెగ్యులేషన్ చేసుకోవాలి. ఇంకొక విషయం, ఎవరిదైనా ఏదైనా వాళ్ళకి నచ్చినట్టు చెయ్యకపోతే, ఎస్పెషలీ కిడ్స్లో, నాకు ఈ బొమ్మ ఇవ్వలేదు, నాతో ఆడుకోవడానికి రాలేదు, ఇలాంటప్పుడు కొంతమంది కిడ్స్ బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. చెప్పుతో కొట్టాను, ఈ అమ్మాయి ఇలా చేశాను, ఆ అబ్బాయిని ఇలా చేశాను, బాటిల్తో కొట్టాను, ఇలాంటి వైలెంట్ బిహేవియర్స్ ఉంటే ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ టు స్టాప్ అండ్ అండర్స్టాండ్ ద కిడ్. అలాంటప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ నీడ్ అయితే తీసుకెళ్ళండి సైకాలజిస్ట్ దగ్గరికి, లేదా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, బీఈడీ చేసిన వాళ్ళు స్కూల్స్లోనే ఉంటారు చాలాసార్లు. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. యాజ్ కిడ్స్ అయితే మాత్రం ఇలాంటి చిన్న టిప్స్ చూసుకుంటే పర్లేదు. బట్ వాట్ ఐ ఇన్సిస్ట్ ఇస్, టీనేజ్కి వచ్చేసిన తర్వాత, ఒక 17-18 years వచ్చిన తర్వాత ఫుల్గా ఫోకస్ చేయొచ్చు ఆన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఇది గుర్తించడం అనేది ఒక సమస్య మేడం. యాక్చువల్గా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే పిల్లలు ఏదో సమస్యతో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులు చాలామంది ఇది బద్ధకం వల్ల వాడు చేస్తున్నాడు, అదే రకంగా ఇది ఒక రకమైన సాకు, ఇది నటన అని చెప్పేసి అనుకుంటారు యాక్చువల్గా. కానీ నిజంగానే ఒక బిడ్డ లేదా ఒక టీనేజ్ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళు నిజంగానే ఒక మానసిక సమస్యతో లేదా డిప్రెషన్తో బాధపడుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? రైట్, దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. బికాస్ చాలా సార్లు బద్ధకం అనుకుంటారు, అది లేజినెస్ కాదు. ఇట్స్ అన్ అవుట్కమ్ ఆఫ్ సమ్ అండర్లైయింగ్ సైకలాజికల్ ఇష్యూ. ఇట్ మైట్ బి జస్ట్ గ్యాడ్ అయినా అవ్వచ్చు, జనరలైజ్డ్ యాంగ్జైటీ, అదేమి పెద్ద మానసిక రుగ్మత కాదు. విచ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రీటబుల్ విత్ సింపుల్ థెరపీ టెక్నిక్స్. ఎక్సెసివ్గా తినడం లేదా అస్సలు తినకపోవడం, బింజ్ ఈటింగ్ ఆర్ నాట్ ఈటింగ్ అట్ ఆల్, 2, వెక్కి ఆడవడం, అన్కంట్రోలబుల్ క్రయింగ్ ఆర్ టీయర్స్, ఐసోలేషన్, ఒక్కలు ఎక్కువగా కూర్చోవడం, జనాలతో కలవాలనుకోకపోవడం, ఓకే, టూ మచ్ స్లీపింగ్, మీరు అన్నారు కదా లేజినెస్, ఓవర్ స్లీపింగ్, హైపర్ సామ్నియా, ఎక్కువ పడుకుంటున్నాడు బాగుంది హెల్త్ అనుకుంటారు. టూ మచ్ స్లీపింగ్ is also a signal that your child is suffering from something. అండర్ స్లీపింగ్, ఇన్సామ్నియా, తక్కువ పడుకోవడం, నిద్రలేమి, లేదా నిద్రలో నైట్ మేర్స్ రావడం ఫ్రీక్వెంట్గా. కొంత ఏజ్ తర్వాత బెడ్ వెట్టింగ్ ఆగిపోతుంది కొందరు పిల్లల్లో. ఏజ్ దాటేసిన తర్వాత కూడా బెడ్ వెట్టింగ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే దట్ ఈస్ ఆల్సో సైన్. అండ్ దెబ్బలు తగిలించుకోవడం, లేదా టూ మచ్ అగ్రెషన్ చూపించడం, చిన్నదానికి పెద్దదానికి. టాంట్రమ్స్ ఉండొచ్చు, బట్ అబ్నార్మల్గా టాంట్రమ్స్. సో దీస్ ఆర్ ద horrible things.